హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. 2025కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అండి ఇది. 2026కి సంబంధించింది కాదు. ఈ సంవత్సరం మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మళ్ళీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలేజెస్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇందులో కొన్ని కాలేజెస్ ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు, కొన్ని కొత్తగా యాడ్ అవ్వచ్చు. కాబట్టి అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా మార్పులు ఉండబోతున్నాయి. కొన్ని కొత్త కాలేజెస్ రాబోతున్నాయి, కొన్ని పోబోతున్నాయి. వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ కాలేజెస్ లిస్ట్ ఈ విధంగా ఉంది. దీన్ని రాత్రి మిడ్ నైట్ వరకు టోటల్ గా కష్టపడి ఒక పీపీటీ ఫార్మాట్ లో అయితే నేను తయారు చేయడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనం క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. అలాగే కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు, అంటే ఏ కాలేజీలో నాకు సీట్ వస్తుందని. ఖచ్చితంగా చేస్తానండి, కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. నెక్స్ట్ 5 years ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం కాలేజెస్ లిస్ట్ కూడా చేసిన తర్వాత అప్పుడు కట్ ఆఫ్ లోకి మనం వెళ్దాము. సో ప్రస్తుతానికి 3 years ఎల్ఎల్బికి సంబంధించి లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరానికి సంబంధించిన క్యాంపస్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి. క్యాంపస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అని అర్థము. ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ క్యాంపస్ కాలేజెస్ చాలా తక్కువ. రిమైనింగ్ అన్ని కూడా ప్రైవేట్ లా కాలేజెస్. సో మనకి ఏపీలో చూసినట్లయితే మొదటగా ఏయూలో చూసినట్లయితే 3 years ఎల్ఎల్బికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ ఉంది. 44 సీట్లు ఉన్నాయి. 20,000 రూపాయల ఫీ అయితే ఉండడం జరిగింది మనకు. సో రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే గవర్నమెంట్ మీకు పే చేయడం జరుగుతుంది. ఒకవేళ లేని పక్షంలో మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అనంతపురంలో ఎస్కేయు క్యాంపస్ ఉంది. 66 సీట్లు, 8,445 రూపాయల ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ సంవత్సరం పెరగడమా తగ్గడం అనేది ఈ సంవత్సరం కాలేజెస్ లిస్ట్ లో అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. ఇది ఓన్లీ ఫర్ మహిళలకు మాత్రమేనండి. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు, రెగ్యులర్ అంటున్నారు. 2 కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, అంటే 2 కోర్సులు ఒకటే కాదు. రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే రియంబర్స్మెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ రెండిట్లో ఎక్కడొచ్చినా సరే ఫీ గవర్నమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఒకవేళ రియంబర్స్మెంట్ మీకు ఎలిజిబిలిటీ రానట్లయితే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ లో మీకు ఒకవేళ వచ్చినట్లయితే 28,000 పే చేయాలి. ఈ అమౌంట్ ఏమో కాలేజీకి సంబంధించి ఆ కాలేజ్ వాళ్ళు పర్సనల్ ఫండింగ్స్ ఏమైనా పెట్టుకున్నట్లయితే ఈ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఇక్కడ ఈ విధంగా డబ్బులు అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన అయితే 12,418 రియంబర్స్మెంట్ ఉంటే వస్తుంది, లేకపోతే మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే బీఆర్ఏయు యూనివర్సిటీ శ్రీకాకుళం అని చెప్పి ఇది కూడా ఒక క్యాంపస్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ 66 సీట్లు ఉంటాయి. 10,345 రూపాయల ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట కడప డిస్ట్రిక్ట్ లో అయితే ఉండడం జరిగింది. హానర్స్ కోర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ ఉంటుంది, హానర్స్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. హానర్స్ అయితే కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్ మేబీ ఎక్కువ ఉండొచ్చు, అంతే తప్ప పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. 21 సీట్లు, 13,500 రూపాయల ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఓవరాల్ గా ప్లేస్ వైజ్ అయితే మనం కాలేజెస్ చూద్దాము. టోటల్ గా 36 కాలేజెస్ లాస్ట్ ఇయర్ లో మనకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో గుంటూరు ప్లేస్ కి మనం చూసినట్లయితే ఏసీ కాలేజ్ అలాగే జేసీ కాలేజ్ అని చెప్పి 2 కాలేజ్ ఉన్నాయి. ఏసీ కాలేజీలో 162 సీట్లు ఉన్నాయి. 13,500 రూపాయల ఫీ ఉంది. జేసీ కాలేజీలో అయితే 162 సీట్లు, 20,000 ఫీ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సీట్ వచ్చి రియంబర్స్మెంట్ రానట్లయితే మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి సంబంధించిన ఫీ. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్లేస్ తిరుపతిలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి చూద్దాము. అనంత కాలేజ్ ఆఫ్ లా ఉంది. ఇది ప్రైవేట్ లా కాలేజ్. ఇక్కడ 2 కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, రెగ్యులర్ అలాగే హానర్స్. ఈ రెండింటికి పెద్ద తేడా లేదని ముందే చెప్పాను. 216 సీట్లు, 14,500, 108 సీట్లు, 14,500 గా ఉంది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్, ఇక్కడ కూడా రెగ్యులర్ హానర్స్ ఇస్తున్నారు. 270 సీట్లు, 15,000 రూపాయలు, 270 సీట్లు, 15,000 రూపాయలుగా ఉంది. అలాగే మహిళా విశ్వవిద్యాలయం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము. ఇక్కడ 22 సీట్లు, 44 సీట్లు. ఎందులో అయినా సరే మీరు కౌన్సిలింగ్ టైంలో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4th శ్రీ ఈశ్వరరెడ్డి లా కాలేజ్ తిరుపతిలో ఉంది. ఇక్కడ హానర్స్ రెగ్యులర్ ఉన్నాయి. 270 సీట్లు, 162 సీట్లు, 13,500 రూపాయల ఫీ అయితే ఉంది. శ్రీ వెంకటేశ్వర లా కాలేజ్ అని చెప్పి 216 సీట్లు, 13,000 రూపాయల ఫీ అయితే ఉంది. సో తిరుపతిలో టోటల్ గా 5 కాలేజెస్ అయితే మనకు ఉండడం జరిగింది. తర్వాత రాజంపేట మనకు అన్నమాచార్య యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అండి ఇది. సో ఇక్కడ 21 సీట్లు, 13,500 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ వైజాగ్ మనం వచ్చేసినట్లయితే ఇక్కడ 5 కాలేజెస్ అయితే మనకు ఉండడం జరిగింది. ఆల్ సెయింట్ లా కాలేజ్ 128 సీట్లు, 13,500. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ 44 సీట్లు, 20,000 రూపాయల ఫీ. అలాగే ఎన్బిఎం లా కాలేజ్ 144 సీట్లు, 13,500. ఎన్విపి లా కాలేజ్ 108 సీట్లు, 13,500. విశాఖ లా కాలేజ్ 216 సీట్లు, 13,500. ఈ విధంగా వైజాగ్ లో 5 కాలేజెస్ అయితే మనకు ఉండడం జరిగింది. శ్రీకాకుళంలో ప్రైవేట్ లా కాలేజ్ ఒకటి ఉంది, గవర్నమెంట్ ఒకటి ఉంది. ప్రైవేట్ లో ఎంపీఆర్ లా కాలేజ్ 54 సీట్లు, 14,000. మహాత్మా అంటే బీఆర్ఏయు యూనివర్సిటీ క్యాంపస్ 66 సీట్లు, 10,345. నెక్స్ట్ ఎస్కోట అంటే విజయనగరం డిస్ట్రిక్ట్ లో అరిగి వీరు నాయుడు కాలేజ్ ఆఫ్ లా 54 సీట్లు ఉన్నాయి, 13,500. ఎస్కోటలో ఉంది ఇది. తర్వాత భీమవరంకి వచ్చేటప్పటికి డిఎన్ రాజు లా కాలేజ్ ఉంది. 216 సీట్లు, 22,000 ఫీ అయితే మనకు ఉండడం జరిగింది. నెక్స్ట్ మచిలీపట్నంకి వచ్చేస్తే డిఎస్ఆర్ హిందూ కాలేజ్ ఆఫ్ లా ఉంది. 108 సీట్లు, 25,000 రూపాయల ఫీ అయితే ఉంది. అలాగే రాజమండ్రికి వచ్చేసినట్లయితే జిఎస్కేఎం లా కాలేజ్ 72 సీట్లు, 13,500, 64 సీట్లు, 13,500 రూపాయలుగా ఉంది. ఒంగోలు చూస్తే
ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ 216 సీట్లు 14,000 రూపాయల ఫీ అయితే ఉంది. పుత్తూరులో కేకేసి లా కాలేజ్ 270 సీట్లు రెగ్యులర్లో, హానర్స్లో 108, ఫీ వచ్చేటప్పటికి 14,500 ఈచ్ కోర్స్ ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ నర్సరావుపేట, ఇది గుంటూరు డిస్టిక్ లో ఉందండి. మేదరమెట్ల అంజమ్మ మస్తానరావు కాలేజ్ 216 సీట్లు 13,500 రూపాయల ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ దేవరాజు ప్రకాశం డిస్టిక్ లో ఉంది. ఎన్ఎస్ లా కాలేజ్ 108 సీట్లు ఉన్నాయి, 13,500 రూపాయల ఫీ అయితే ఉంది. నెక్స్ట్ కడపకి మనం వచ్చేసినట్లయితే శ్రీ బసిరెడ్డి కాలేజ్ ఆఫ్ లా 108 సీట్లు 13,500. శ్రీమతి బసవరామ తారకం మెమోరియల్ లా కాలేజ్ 270 సీట్లు 13,500 రూపాయల ఫీ అయితే ఉంది. నెక్స్ట్ కర్నూలుకి వచ్చేస్తే ప్రసన్న కాలేజ్ ఆఫ్ లా ఒకే ఒకటి ఉంది, 270 సీట్లు 16,000 రూపాయల ఫీ అయితే వీళ్ళు ఉండడం జరిగింది. కాకినాడకి మనం వచ్చేసినట్లయితే పిఎస్ రాజు లా కాలేజ్ 108 సీట్లు 13,500 రూపాయలు. అలాగే రాజీవ్ గాంధీ లా కాలేజ్ వచ్చి 108 సీట్లు 24,000 రూపాయల ఫీ అయితే మనకు ఉండడం జరిగింది. నెక్స్ట్ అనంతపురంకి వచ్చేసినట్లయితే ఎస్కేయు కాంపస్ గవర్నమెంట్ ఇది 66 సీట్లు ఉన్నాయి, 8,445, ఇది క్యాంపస్ కాలేజ్ అండి. తర్వాత శ్రీ విజయనగర్ లా కాలేజ్ వచ్చేసి మనకు అనంతపురంలో ఉంది, రెగ్యులర్ 270, అలాగే హానర్స్ 162, 20,500, అలాగే 19,500 ఫీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ దర్శి అని చెప్పి ప్రకాశం డిస్టిక్ లో ఉంది. షైద మౌల లా కాలేజ్ 48 సీట్లు 13,500 రూపాయల ఫీ. నెక్స్ట్ చిత్తూరుకు వచ్చేసినట్లయితే ఎస్ఆర్కేఎం లా కాలేజ్ ప్రైవేట్ ఇది 270 సీట్లు 13,500 రూపాయల ఫీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అనకాపల్లికి వచ్చేసినట్లయితే ఎస్ఆర్కేఎం లా కాలేజ్ 54 సీట్లు 17,000 రూపాయల ఫీ అయితే మనకు ఉండడం జరిగింది. విజయవాడకు వచ్చేస్తే శ్రీమతి విడి సిద్ధార్థ లా కాలేజ్ 162 సీట్లు 25,300 రూపాయల ఫీ అయితే మనకు ఉండడం జరిగింది. నెల్లూరుకు వచ్చేసినట్లయితే విఆర్ లా కాలేజ్ ఉంది, 270 సీట్లు 13,500 రూపాయల ఫీ అయితే మనకు, ఇదంతా కూడా సంవత్సరానికి సంబంధించండి కాలేజ్ వైజ్ మనకు ఫీ అయితే ఉండడం జరిగింది. సో ఆల్రెడీ నేను అనాలిసిస్ చూసాము, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అప్లై చేశారని చెప్పి. సుమారుగా 2025 ప్రకారము 3 ఇయర్స్ కి సంబంధించి మనకు 4,241 సీట్లు, అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం నెక్స్ట్ వీడియోస్ లో ఇండివిజువల్ వీడియోస్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇది టోటల్ గా 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించింది. బట్ ఈ సంవత్సరం 13,863 మంది మనకు ఈ సీట్లకి అయితే పోటీ పడడం జరుగుతుంది. ఈ సంవత్సరం కాలేజెస్ కొన్ని యాడ్ అవ్వచ్చు, కొన్ని తీసివేయచ్చు. సో దీని గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. సో ఇది 36 కాలేజెస్ కి సంబంధించిన ప్లేసెస్ వివరాలు, అలాగే సీట్ల వివరాలు, అలాగే ఫీ వివరాలు. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియజేయండి. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్ అని సెర్చ్ చేసి నిమిషానికి నేను 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనీ లోడ్ చేసుకొని అక్కడి నుంచి నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. చాలా కామెంట్స్ వస్తాయి కాబట్టి నేను చాలా మందికి రిప్లై ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు జస్ట్ ఒక 10 రూపీస్ లోడ్ చేసుకొని నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. నేను మనీ పెట్టింది కూడా ఎందుకంటే నా మొబైల్ నెంబర్ ఇస్తే నాకు రోజంతా కాల్స్ వస్తానే ఉన్నాయి, చిన్నదానికి పెద్దదానికి కాల్స్ చేస్తానే ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే బాగా ఇంపార్టెంట్ అయితేనే నాకు చాలా మంది కాల్ చేస్తారు. కాబట్టి అర్థం చేసుకుని ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నట్లయితే నాకు కాల్ మీ 4 యాప్ లో నుంచి అయితే కాల్ చేయండి. మాక్సిమం కామెంట్స్ లో టైం ఉంటే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలేజెస్ లిస్ట్ లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఒకసారి జస్ట్ ఇక్కడికి వెళ్ళి, ఇది 2025 కి సంబంధించిన అడ్మిషన్స్ వెబ్సైట్ ఇంకా యాక్టివ్ లోనే ఉంది. ఇక్కడ నుంచి కాలేజెస్ లిస్ట్ అయితే నేను ఎక్సెల్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మీరు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ నుంచి కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.